మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మొహబాద్ పట్టణంలో ఈ పట్టణంలోనే అస్నాపుర కాలనీలో ఉన్నాం. ఈ కాలనీలో గత కొన్ని రోజులుగా ఒక 3-4 దొంగతనాలు జరిగాయి. ఈ దొంగతనాలతో ఇక్కడ ఉన్న స్థానికులు, ముఖ్యంగా మహిళలు చాలా భయపడుతూ ఉన్నారు. ఈ గల్లీలోనే ఉన్నాము, ఇక్కడ స్థానికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి ఘటనలు వరుసగా జరిగేసరికి వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తారు సార్? నేను ఎస్బీఐ ఎంప్లాయీ సార్. ఎస్బీఐ ఎంప్లాయీ. వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఘటనలు జరగడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది సార్. మేము ఎప్పుడు ఎంప్లాయీస్ ఉండి మేము డ్యూటీలకు వెళ్తా ఉంటాము. ఇంట్లో లేడీస్ ఉంటారు. ఒకవేళ లేడీస్ కూడా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు తాళాలు వేసే ఉంటాయి ఇంటి దగ్గర. అందులో ఇక్కడ ర్యాకీ దొంగతనాలకు చాలా రోజుల నుంచి చేస్తున్నారు. కానీ పోలీసులు పెట్రోల్ తిరుగుతూనే ఉన్నారు, కానీ అది ఫలించలేదు. ఫస్ట్ సారి ఒక ఇంట్లో హనుమంత ఇంట్లో పడ్డ తర్వాత మేము ఆ ఇంటి పక్కనే నేను ఉంటున్నాను. కానీ ఆ ఇంట్లో జరిగినప్పుడు అతనికి ఆ పొరోడు ఒక చిన్న పొరోడైనా పెద్దవాడే కాదు. దాంట్లో సిసి ఫుటేజ్లు కూడా చూసాము. ఆ సిసి ఫుటేజ్ లో చూసినప్పుడు వాడు చిన్న వయసే ఉన్నది, కానీ మాకు దొరకలేదు. పోలీసులకు మేము ఈ కేసు పెట్టారు వాళ్ళు, కానీ పోలీసుల వలన వాళ్ళకు రిప్లై వచ్చింది. పోలీసులు వచ్చి ఏమంటే ర్యాకీ చేశారు. పరిగణనలకు నైట్ పెట్రోలియం వచ్చారు. ఇక్కడ బాగానే చేస్తా ఉన్నారు. కానీ వరుసగా ఘటనలు జరగడం వల్ల చాలా బాధాకరం ఉన్నది. ఇక్కడ లేడీస్ ఉన్నారు కాబట్టి, ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి భయాందోళనగా గురవుతున్నారు. కాబట్టి దయచేసి పోలీసు వారు కూడా పెట్రోలియం డ్యూటీ రావాలని కోరుచున్నాము. అంటే ఇక్కడ ఉన్న చాలా మంది వరకు ఈ కాలనీలో ఎంప్లాయీస్, ప్రభుత్వ ఎంప్లాయీస్, వీళ్ళు డ్యూటీలకు వెళ్లే క్రమంలో మహిళలు మాత్రమే ఇంట్లో ఉంటారు. అంటే మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి దుండగులు వచ్చి ఏమైనా ప్రయత్నం చేసినప్పుడు మహిళలు భయభ్రాంతులకు గురవుతారు కదా. కొంచెం పోలీసులు కూడా వాళ్ళ పెట్రోలింగ్ అనేది మధ్యాహ్నం టైంలో కూడా ఇక్కడ చేయాలని చెప్పేసి మనతో పాటు చెప్పుకుంటున్నారు. ఇదే కాలనీలో మరొక వ్యక్తి ఉన్నారు, తనతో కూడా మాట్లాడే ప్రయత్నం. తను స్థానికంగా ఇక్కడనే ఉంటున్నారు. సార్ మీరు ఎన్ని సంవత్సరాలు ఈ కాలనీలో ఉంటున్నారు? 2020 నుంచి ఉంటాను. 2020 నుంచి ఉంటున్నారు. మీరు ఏం చేస్తారు సార్ వృత్తిరీత్యా? నేను రిటైర్ అయినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు. సార్ వరుసగా మీ కాలనీలో ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఏమనిపిస్తుంది? స్టార్టింగ్ లో మేము కూడా అప్పుడు ఇండ్లు లేనప్పుడు మా ఇంట్లో కూడా అప్పుడు దొంగలు పడ్డప్పుడు వాడిని పట్టుకొని స్తంభాన్ని కట్టేసి కొట్టి పోలీసులు గొప్ప చెప్పినాం. అంటే అదే వ్యక్తి సార్? ఆ వ్యక్తి కాదు, గతంలో దాని తర్వాత ఇక్కడనే ఇదే కాలనీలో మన శోభ వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. అది పోలీసులకు రిపోర్ట్ చేసినారు. దాని తర్వాత పక్కనే సీత వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. దాని రిజల్ట్ ఇంకేం తెలవలేదు. దాని తర్వాత పోయిన ఆదివారం దాని తర్వాత ఈ వాసుదేవ్ టీచరు, గవర్నమెంట్ టీచరు, ఆయన పక్కనే వెహికల్ పెట్టుకుంటాడు, కారు, అద్దాలు పగలగొట్టారు. దాని తర్వాత మన ఈ 10వ తారీఖు ఆదివారం నాడు వీళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు సైకిల్ మీదనే పోతుంటే ఆ సారు సీసీ కెమెరాల చూసిండ్రు. ఆ ఫుటేజ్ కూడా పోలీసుకి రిపోర్ట్ చేసేసారు. వాళ్ళు కూడా వచ్చినారు, చూసారు, పంచనామా చేసుకున్నారు. రిపోర్ట్ కూడా వీళ్ళు ఇచ్చేసారు, తీసుకొని పోయినారు. అది పోయిన తర్వాత మళ్ళా ఫ్రైడే నాడ ఈ 21 నాడు చిట్టు నడుపుతారు మంగిలాలని, వాళ్ళ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదే వ్యక్తి సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉంటాడు, అలా పడ్డాడు. అలా ఇది 16 నుంచి 21, అంటే ఒక వారం రోజులు గ్యాప్. అది అట్లా. దాని తర్వాత వీళ్ళ దొంగలు పడ్డ రోజే మళ్ళీ కృష్ణమూర్తి టీచర్ ఇంటి పక్కన కారు ఉన్నది. వరుసగా మీరు చెప్పుకుంటే ఒక 3-4 ఇళ్లలో దొంగతనాలు జరపడానికి ప్రయత్నించాడు. ఇక్కడ మన 10వ తారీఖు ఆదివారం జరిగిన తర్వాత కృష్ణమూర్తి టీచర్, ఆయన గవర్నమెంట్ టీచర్, ఆయన ఇంటి పక్కన కారు, ఆయనది కూడా కారు అద్దాలు బలగొట్టారు. ఈ విధంగా అంటే ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి కాలనీలో అందరూ భయపడతారు, భయాందోళనకు గురి అవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందో, ఎప్పుడు వస్తారో అని ఇళ్ళలో కూడా ఎవరు లేడీస్ ఫ్రీగా ఉండలేదు, భయాందోళనకు గురి అయిపోతుంది. భయంగా బిక్కు అంటుందని చెప్పేసి మీరు వీళ్ళ ఇంట్లో కూడా, మా ఇంటి వెనక వాళ్ళ ఇంట్లో కూడా పోయిండు, కానీ అక్కడ ఏమి దొరకలేదు. వీళ్ళ ఇంట్లో కూడా మన ఆయన కూడా టీచరే, శ్రీనివాస్ అని ఆయన కూడా టీచరే, వాళ్ళ ఇంట్లో పోయిండు, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసిండు. ఈ విధంగా తిరుగుతా ఉన్నాడు. నిన్న ఏమైందంటే అతనే వ్యక్తి ఇటు వచ్చిండు,
ఆ సీసీ ఫుటేజ్ లో కనబడ్డాడు అని ఫోన్ చేయగానే మీ అందరం అలర్ట్ అయ్యి ఆ, ఆ, అందరం తల ఒక బజార్లో పోయి వెతికినాం. వెతికారు. వెతికినాం. ఎమ్మటే పోలీసులు కూడా రిపోర్ట్ చేసినాం. వాళ్ళు కూడా ఫాలో అయ్యారు, వాళ్ళు కూడా వెతికారు, కానీ వాడికి దొరకలే. మేము సిగ్నల్ కాలనీ పోయినాం, అటు సైడ్ చూసినాం, ఈ కాలనీ మొత్తం తిరిగినాం. హాస్టల్ పోయినాం, హాస్టల్ అబ్బాయి అని తెలిసింది. హాస్టల్ పోయినాం, సైకిల్ మీద తిరుగుతారని తెలిసింది. ఒక సైకిల్ అలా చేసి అమ్మాయి చూపించింది, ఒక సైకిల్ ఉంది. ఇంకో సైకిల్ ఏదంటే పేపర్ వేసే అబ్బాయి, అతను సైకిల్ తీసుకుని పోయింది, ఎడిపోయింది ఏమో తెలియదు అన్నారు. ఇదే విషయం నేను తెచ్చుకున్నాను. అంటే మొత్తానికి ఇప్పుడు ఈ గల్లీలో వరుసగా ఒక 3-4 ఘటనలు జరిగేసరికి మీ యొక్క ఈ కాలనీలో మీరు రిటైర్డ్ అండ్ మీతో పాటు ఇక్కడ మీ వైఫ్ అంటే గృహిణులు ఉంటారు, పక్క ఇళ్లలో గృహిణులు ఉంటారు, చాలా భయబంధాలతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నారు అని చెప్పేసి మీరు తెలుపుకుంటున్నారు. ఈ పోలీసు వ్యవస్థ ఎలా పనిచేయాలంటే ఈ మధ్యాహ్నం అంటే ఎక్కువ దొంగతనాలు అంటే రాత్రి జరిగేవి, కానీ ఇప్పుడు పట్టపగలే జరుగుతున్నాయి. మరి ఇలాంటి జరిగేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది పోలీస్ వ్యవస్థ నుంచి? పోలీస్ వ్యవస్థలో మీరు ఏం కోరుకుంటున్నారు? ఇది పోలీసు అంటే వాళ్ళు బాధ్యత. అంటే మేము ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్పినాం కాబట్టి వాళ్ళు ఇమీడియట్ గా స్పందించి ఎవరనేది వాళ్ళు కనిపెట్టాలి. వాడిని ఆ దొంగని పట్టుకుంటే మీ కాలనీలో అందరం ప్రశాంతంగా పండుకుంటాం. వాడు దొంగని పట్టుకోకుంటే మీ అందరం భయపడుకునే ఉన్నాం. ఇండ్లలో అందరూ లేడీస్ అందరూ భయపడుతున్నారు. వాళ్ళు కూడా సరే రాత్రులు తిరుగుతారు, కానీ పట్టపాలు కూడా తిరగాలి. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తే మాకు కూడా కొంత ధైర్యం. వాడు దొరికితే దొంగ దొరికితే ఇంకా ధైర్యం మాకు. అది మేము కోరుకునేది అసలు పురకాలం. అసలు ఇప్పుడు ఏదైతే మనం బాధితుల ఇంటి దగ్గర ఉన్నామో ఆ బాధితుడు చెప్పేది ఏంటంటే 16వ తారీఖు రోజు వాళ్ళ ఇంట్లో ఇన్సిడెంట్ జరిగింది, అది అయిపోయిన దగ్గర 21వ తారీఖు రోజు ఈ పక్క గల్లీలనే ఇంకొకరి ఇంట్లో జరిగింది. ఆ తర్వాత పోలీసులు స్పందించి ఎట్టకేలకి ఆ దొంగల్ని పట్టుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ చుట్టుపక్కల గల్లీలలో ఈ పక్క ఇళ్లలోనే ఈ దుండగులు ఇక్కడ దొంగతనాలకు ప్రయత్నిస్తూ ఒక 3-4 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఈ గల్లీలో ఒకరైనటువంటి గల్లీ నివాసి ప్లస్ స్థానికులు. మీ పేరు? మా పేరు పాకాల కృష్ణ అండి. కృష్ణ గారు. సార్, ఇప్పుడు వరుసగా 3-4 సంఘటనలు మీ గల్లీలో జరిగాయి. దీని మీద మీ రియాక్షన్ ఏంటిది? అంటే ఇలా జరుగుతుంటే పట్టపగలే, నైట్ కూడా కాదు, పట్టపగలే ఇలా జరుగుతుంటాయి. అంటే మీరు జరగడం వల్ల కూడా మీరు భయభ్రాంతులకు గురవుతా అంటారు. ఎప్పుడు ఎలా వస్తారో అని కూడా మీ భయంగానే మీరు ఉంటా అంటారు. ఎట్టకేలకి పోలీసులు దాన్ని ఛేదించారు, అలాంటి వ్యక్తులను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లు ముఖ్యంగా జరగడానికి ఏంటి కారణం అనుకుంటారు సార్? ఇక్కడ ఈ ఇన్సిడెంట్ లో పట్ల ముఖ్యంగా కారణం ఏంటంటే మా హస్తినాపుర కాలనీలో చాలా వరకు ఎంప్లాయర్స్ ఉన్నారు సార్. చాలా ఎవరికి కూడా ఎలాంటి ఒక భయాందోళన అనేటటువంటిది లేదు. ఎందుకంటే దాదాపుగా ఈ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలు దాటిపోయింది సార్. అందరు కూడా ఎంప్లాయర్స్ చాలా విధంగా కూడా వాళ్ళు మేము మంచి జీవితాన్ని నిర్భయమైనటువంటి జీవితాన్ని అందరం గడుపుతూనే ఉన్నాం సార్. చాలా మంది ఫ్రెండ్లీగా ఉంటాం. ఏ ఇన్సిడెంట్ ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా అందరంగా కూడా కూడి దాని గురించి చర్చించుకొని వాటిని ఛేదించడం అనేటటువంటిది జరుగుతుంటుంది సార్. అయితే ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల నుంచి దాదాపుగా ఈ 16వ తారీఖు నాడు ఇక్కడ ఈ ఇన్సిడెంట్ మా పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇంట్లో ఇన్సిడెంట్ జరగడం అనేటటువంటిది, తలుపులు గాలపెట్టడం అనేటటువంటిది చాలా మేము విస్మయానికి గురి అయిపోయినాం సార్. మేము అందరంగా కూడా తోడుండి వారికి ఫోన్ చేసి వారు ఇచ్చినటువంటి సూచన ప్రకారంగా మరి వాటిని పలగొట్టిచ్చేసి ఇవన్నీ చేసాం. ఫస్ట్ ఇన్సిడెంట్ ఇక్కడనే జరిగింది సార్. 16వ తారీఖు నాడు ఇక్కడ జరిగింది సార్. మరి 18, 19 తారీఖులలో పట మరి ఆ లాస్ట్ లో కృష్ణమూర్తి గారు టీచర్ ఉంటాడండి. ఆ టీచర్ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంటి పక్కనే బయటకే రోడ్డు మీదకనే సైడ్ కు కారు పెట్టుకొని ఉంటారు. మరి అక్కడ వారి ఇంట్లో ఏమన్నా ప్రయత్నం చేశాడో ఏమో, వీలు పడకపోయినా కూడా ఆ ఉద్దేశంతో కావచ్చు ఆ కారు యొక్క అద్దాలు కూడా పలగొట్టడం జరిగింది. అది 21వ తారీఖు. అది దాదాపు సుమారు 21వ తేదీలో జరిగింది సార్. అది కూడా కవర్ చేసి ఉంటది, ఎప్పటికీ అద్దాలు కవర్ చేసి ఉంటది కనుక తీసి చూసేసరికి అది జరిగింది, అట్లా జరిగి ఉన్నది. తర్వాత ఇదే రోజు 16వ తారీఖు నాడు ఇక్కడ శ్రీనివాసు టీచరు పెనుగొండలో పనిచేస్తాడు సార్. ఆ టీచర్ వాళ్ళ ఇంట్లోపటికి కూడా పోయాడు, కానీ వాళ్ళు మధ్యాహ్నం పూట ఆదివారం కావటం వల్ల, 16వ తారీఖు ఆదివారం కావటం వల్ల ఆ ఇంట్లో టీవీ చూసుకుంటూ కూర్చుంటే ఆ అలజడిని గమనించి మళ్ళీ ఆ గేటు వేయకుండానే బయటకు వచ్చేసి మన పక్కన రాజేశ్వరరావు గారి ఇంట్లో పట ఈ విధంగా చేయడం జరిగింది సార్. దాని తర్వాత మొన్న 21 శుక్రవారం రోజున కూడా మరి మేము
ఇక్కడ మా దగ్గర నియర్ బై లోనే ఉండేటటువంటి వాళ్ళు ఫైనాన్స్ వ్యాపారం కింద చేసుకుంటుంటారు. సావిత్రి గారు అని చెప్పారు. వాళ్ళు కూడా మరి ఈ విధంగా మామూలుగా వాళ్ళ డ్యూటీకి వాళ్ళు పోయేసరికి మిట్ట మధ్యాహ్నం సమయం లోపట్నే ఇవన్నీ జరుగుతున్నాయి సార్. వీటన్నిటిని కూడా మేము దృష్టిలో పెట్టుకుంటే మధ్యాహ్నం సమయం లోపట్నే వీడు కావాలని టైమును ఆ ఇల్లుని వాచింగ్ చేసుకొని చేస్తున్నాడా అనేటటువంటిది మాకు కూడా కొంచెం బాగా ఇదిగా అంటే మొత్తానికైతే రెక్కి చేసి ఇదంతా చేశాడని మీరు అనుమానం. అవును సార్. ఇదంతా ముందుగా దాన్ని సెర్చ్ చేసుకొని వీరు ఉంటున్నారా లేదా, ఏంటిది, ఎట్లా ఉన్నది ఇంటి పరిస్థితి అనేటటువంటి దాన్ని అంచనా వేసుకొని దాని తర్వాత మరి ఆయన దాని లోపటికి దిగడం అనేటటువంటిది జరుగుతున్నది సార్. ఈ విధంగా ఇట్లా జరగడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మధ్యాహ్నం సమయం లోపట ఇప్పటికీ కూడా మనం ఇళ్లలో ఉండలేం గనక వాళ్ళు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసుకు కూడా ఇన్ఫార్మ్ చేసాం. వాళ్ళు కూడా మరి 17వ తారీఖు శుక్రవారం 21 రోజు జరిగినటువంటి సంఘటన తర్వాత వాళ్ళ లోపల కూడా మంచి చలనం అనేటటువంటిది వచ్చినట్టుగా మేము భావించాం. తర్వాతనే వాళ్ళు చాలా కొంచెం యాక్టివ్ గా వర్క్ చేసడం అనేటటువంటిది జరుగుతున్నది సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఈ గల్లీలో ఉన్నటువంటి కృష్ణ గారు చెప్పేది ఏంటంటే 16వ తారీఖు రోజు ఇక్కడ మనం ఏదైతే ఇంత బాధితులు ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏదైతే జరిగిందో ఆ దుండగులు అక్కడ ప్రయత్నం చేసిన తర్వాత ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు రియాక్ట్ కాలేదు. ఒక 21వ తారీఖు రోజు ఏదైతే ఇన్సిడెంట్ సావిత్రి అనే ఒక మహిళ యొక్క బ్యూటీ పార్లర్ నడుపుతుంది, ఆ మహిళ యొక్క ఇంట్లో చోరీ జరిగిన తర్వాత పోలీసులు తొందరగా రియాక్ట్ అయిపోయి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ 16, 21 మధ్యలో ఒక 2 ఇళ్లలో కూడా తను దాడికి ప్రయత్నించాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు మరి చెప్తున్నారు. ఇక్కడనే పక్కనే ఒక టీచర్ ఉంటారు. పెనుగొండలో ఆయన స్కూల్ టీచర్ గా చేస్తారు. ఆ టీచర్ ఇంట్లో కూడా ఆదివారం రోజు జరిగింది. అంటే జరగడానికి ప్రయత్నించారు. ఆ టైంలో వాళ్ళు ఇంట్లో ఉండి టీవీ చప్పుడు రాగా ఆ అలజడి వినేసి తను వెనుదిరిగిపోయాడని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అదే క్రమంలో ఇక్కడ ఎవరైతే ఇంతకుముందు 21 తారీఖు సావిత్రి వాళ్ళ ఇంట్లో ఏదైతే జరిగిందో ఆ గల్లీలో ఒక వ్యక్తి నివాసం ఉంటాడో ఆ వ్యక్తి ఇంటి ముందు ఉన్నటువంటి కారుకి ఎప్పుడు ఆ కారు మీద ఒక కవర్ కప్పుకొని ఉంటారు. అయితే సండే తర్వాత రోజు ఆ కారు కవర్ తీసేసి బయటికి వెళ్దామని తీసుకున్నప్పుడు ఆ కారు అద్దాలు కూడా పగిలి ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఎవరైతే ఒక వ్యక్తి ఇక్కడికి గల్లీలోకి వచ్చారో ముందుగా రెక్కీ చేసుకొని ప్రయత్నం చేశాడని చెప్పేసి ఇక్కడ స్థానికులు తెలుపుతున్నారు.